హాయ్ అండి, నేను మీ జాబిల్లి ఫుడ్స్. నేను ఈరోజు మీకు 5 నిమిషాల్లో ఎంతో రుచికరమైన కొబ్బరి మామిడికాయ పచ్చడి చేసి చూపిస్తానండి. చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా నేను స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని దాంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత కారానికి సరిపడా నేను ఒక 6 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. మీరు కారాన్ని బట్టి మీరు వేసుకోండి. 6 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, మంచిగా వేయించుకున్నాను. వేయించిన తర్వాత ముందుగా నేను మిక్సీ తీసుకుని పక్కన పెట్టుకున్నాను. మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలన్నిటిని వేసుకున్నాను. వేసుకున్నాక ఒక కొబ్బరి చిప్ప సగం చెప్పుకున్నాం మంచిగా శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకున్నాను. తర్వాత దీనికి ఒక చిన్న మామిడికాయ తీసుకున్నానండి, పచ్చి మామిడికాయ తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకుని ఒక మామిడికాయ ముక్కలు వేసుకున్నాను. తర్వాత దీనిలో చిన్న ఫ్రెష్గా ఉండే కొంచెం కొత్తిమీర కట్ చేసుకుని కొత్తిమీర వేసుకున్నానండి ఫ్లేవర్ కోసం. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. నేను చేసినట్టుగా చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత 2 వెల్లుల్లిపాయలు పోల్చుకుని దాంట్లో వేసుకున్నానండి. తర్వాత కొంచెం ఒక 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నానండి, చిన్న స్పూను. మంచిగా గ్రైండ్ చేసేసుకుని వేరే గిన్నెలోకి తీసుకున్నాను. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకుని కొంచెం ఆయిల్ ఉండాలి, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. పోపు వేస్తే పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. కొంచెం శనగపప్పు వేసుకుని అది మాడిపోకుండా పోపు లైట్గా వేయించిన తర్వాత కొంచెం ఆల్రెడీ మనం జీలకర్ర దాంట్లో వేసుకున్నాం కదా రుచిలో. దీనిలో ఫ్లేవర్ కోసం ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు అయిన తర్వాత ఒక 2 మినిట్స్ తీసుకుని పచ్చిమిర్చిని 2 మినిట్స్ వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా పోపు నేను ఆల్రెడీ పెట్టుకున్న పచ్చడిలోకి పోపునంతా కూడా వేసేసుకున్నాను. మంచిగా కలుపుకొని వేడి అన్నంలో ఈ కొబ్బరి పచ్చడి వేసుకుని నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తింటే ఉందండి, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంతో రుచికరమైన పచ్చడి 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి, మీకు ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి వంటలు మరిన్ని కావాలంటే ప్లీజ్ నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.